తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని వరుసగా భేటీ కానున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, పవన్ కళ్యాణ్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా నాగబాబు పోటీ చేసే స్థానం సంబంధించి ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే పొత్తులకు సంబంధించి ముందుకెళ్తున్నారు కాబట్టి ఒకేసారి అనౌన్స్ చేసే ఛాన్స్ ఏదైనా కనిపిస్తుందా? గుడ్ మార్నింగ్. ఈ రోజు జనసేన పవన్ కళ్యాణ్ అయితే విశాఖపట్నం రాబోతున్నారు. ఈ పర్యటన అయితే చాలా కీలకంగా మారబోతుంది. మరో 2-3 రోజుల్లో పొత్తుల మీద ప్రకటన కూడా కీలకమైన ప్రకటన చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం మధ్యాహ్నం 3:30కి చేరుకొని నేరుగా నవోటాలకు చేరుకొని అక్కడి నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి జనసేన కీలక నేతలతో సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితితో పాటు ఏ స్థానాలు అడగాలి అనేది కూడా ఇందులో కీలకంగా కాబోతుంది. అదే నేపథ్యంలో నాగబాబు విషయానికి వస్తే నాగబాబు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా నాగబాబు అనకాపల్లి జిల్లాలో పర్యటనలు కూడా చాలా విస్తృతంగా జరుపుతున్నారు. ముఖ్య నాయకులతో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆత్మీయ సమావేశాలు కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేసే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఇటీవల అనకాపల్లికి చెందినటువంటి కీలకమైన మరో నేత మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా అనకాపల్లి ఎంపీ సీట్ ఆశిస్తున్నట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా నాగబాబు ఉన్న నేపథ్యంలో కొనతాల రామకృష్ణ బుజ్జగించే అవకాశాలు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3:30కి పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోగానే అనకాపల్లిలో ఉన్నటువంటి నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి హోటల్కి వెళ్ళబోతున్నారు. సమీక్షలో పాల్గొబోతున్నారు. రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా స్పష్టంగా ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఈ 3 రోజుల పాటు అంటే ఈ రోజు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నేతలతో సమావేశాలు చేసిన అనంతరం రేపు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో కూడా విశాఖ నుంచే సమీక్షలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం ఢిల్లీ కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు 2 రోజుల తర్వాత. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖున కీలకమైన ప్రకటన కూడా రాబోతుంది జనసేన పార్టీ తరఫున అని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నంలోని పవన్ కళ్యాణ్ పర్యటనకు అయితే చాలా ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా చాలా వరకు అసెంబ్లీ స్థానాలని జనసేన పార్టీ ఆశిస్తుంది. ఆ నాయకులు కూడా ఇప్పటికే తమ అభిప్రాయాలు అయితే పవన్ కళ్యాణ్ కి చెప్పడం జరిగింది. ఇక మిగిలింది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన ఉన్నటువంటి పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్న నాయకులతో మాట్లాడిన తర్వాత పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడెక్కడ డిమాండ్ చేయాలి అనేది కూడా ఒక భవిష్యత్తులో ప్రకటించే అవకాశాలు ఇప్పటికే గతంలో మనం చూస్తున్నాం రాజు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ పోటీ చేయాలి, ఎందుకంటే పొత్తులో ఉన్నాయి కాబట్టి 2 పార్టీలు ఒక క్లారిటీ గా తెలుస్తోంది. సో ఏదైతే రాదో ఆ నియోజకవర్గాల్లో జనసేనకు సీట్లు రావనే వారికి బుజ్జగించే ప్రయత్నాలు జరగబోతున్నాయి. అదేవిధంగా నాగబాబు టికెట్ అనేది కీలకంగా మారుతున్నట్టు యలమంచిలి అంటున్నారు, మరొక నియోజకవర్గం అంటున్నారు. క్లారిటీ ఏదైనా ఇచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుందా ఈ పర్యటనలో? ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు అనేది అయితే కన్ఫర్మ్ అయింది. ఇప్పటి వరకు వాళ్ళకు అంచనాలకు అయితే రావడం జరిగింది. ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ కోరుకోవడం, అదేవిధంగా ఏ సీట్లు కావాలనేది చంద్రబాబు నాయుడుతో చర్చించడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ కూడా పార్టీ నాయకులతో ముఖ్య నాయకులతో మాట్లాడి
ఎవరికి సీట్ వచ్చినా కూడా ఇద్దరు కలిసి ఒక పార్టీకి అక్కడ నిలబెట్టినటువంటి ఉమ్మడి అభ్యర్థికి అయితే కలిసి పనిచేయాలని చెప్పడం ఇప్పటికే సూచాయిగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇటీవల కాలంలో అయితే గత కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన, అక్కడ మోడీని అదేవిధంగా అమిత్ షాని కలవడం కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జనసేన టీడీపీ పొత్తు కన్ఫర్మ్ అయింది. బీజేపీ పరిస్థితి ఇంకా బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు 3 పార్టీలు కూడా కలిసే అవకాశాల నేపథ్యంలో స్థానాలు మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు అనేది ఒక ప్రకటన చేసిన తర్వాత స్థానాల ప్రకటన కూడా చేసే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఇదైతే రాజకీయంగా కూడా ఒక ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.